సేఫ్టీ కోసం బ్రెయిన్ పని చేస్తుంది, సక్సెస్ కోసం కాదు. ఛాలెంజ్ తీసుకోవడానికి బ్రెయిన్ పనిచేయదు. ఎందుకంటే మీరేమైనా ఛాలెంజ్ అంటే ఫస్ట్ మైండ్ ఏం చేస్తుంది? భయం. మీ రియాక్షన్ భయం. దట్ ఈస్ బికాస్ బ్రెయిన్ కనిపిస్తుంది నువ్వు ఏమో చేయకపోతున్నావు, అక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు. సో అందుకే నేను భయం, రియాక్షన్ ఇస్ భయము, నర్వస్నెస్ ఇదాన్ని. సో ఇప్పుడు స్టోన్ ఏజ్లో వై వి గెట్ మోర్ నెగిటివ్. ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, చెకింగ్ టైం ఉంటుంది ఇంట్లో, 8 o'clock లోపల ఇంట్లో వాళ్ళు అందరూ ఇంట్లో ఉన్నారని చెప్పేసి. అది పాతది. నేను చిన్నప్పుడు నా ఇంట్లో 8 o'clock ఫిక్స్డ్ మైండ్ సెట్. మీరు రావాలి, ఏం పని ఉంటేనే రావాలి. నా ఫాదర్ ఇస్తుంది కదా ఫిక్స్డ్ మైండ్ సెట్. ఏమైతే 8 o'clock లోపల ఉన్నారంటే లోపల ఉండాలి. 8 o'clock రాలేకపోతే ఫస్ట్ థాట్ ఏముంటుంది? ఏమైనా మంచి పని జరుగుతుంది ఉంటుందో, ఓ మోస్ట్లీ యాక్సిడెంట్ అయింది, మోస్ట్లీ ఏమో అయింది, మోస్ట్లీ పోలీసు పడుతున్నారు, మోస్ట్లీ ఇది అయింది. నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుందా? రాదు. ఎందుకు? బికాస్ అవర్ మైండ్ వర్క్స్ లైక్ దట్. తప్పు కాదు, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మీరు తప్పు ఉన్నారు అందుకే నెగిటివ్ వస్తుంది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ దట్, యువర్ మైండ్ వర్క్స్ లైక్ దట్. ఇప్పుడు సార్ చెప్పారు ఫోన్ అన్ని సైలెంట్లో పెట్టండి. ఇప్పుడు టీ బ్రేక్లో ఫోన్ చూస్తాం, ఇంటి నుంచి 5 calls ఉంది, ఇంటి నుంచి 5 missed calls ఉంది. పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా? వై? ఎందుకు? బికాస్ అవర్ మైండ్ ఈజ్ వర్డ్ లైక్ దట్. ఏమో జరుగుతుంది, ఏమో జరుగుతుంది. ఎప్పుడూ మన మైండ్ ఏం చెప్తుందంటే ఏమో జరుగుతుంది, ఏమో జరుగుతుంది, బీ కేర్ఫుల్, ఏమో జరుగుతుంది. దట్ ఈస్ హౌ అవర్ మైండ్ వర్క్స్. సి, ఈ మైండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టోనేజ్ టైంలో. ఇప్పుడు స్టోనేజ్ మన దగ్గర ఏం లేదు. ఆ స్టోనేజ్ టైంలో మనుషులు ఈ ఫుడ్ చైన్ అని చెప్తారు కదా, ఫస్ట్ స్ట్రాంగెస్ట్, లిటిల్ స్ట్రాంగ్, కొద్దిగా వీక్, ఎక్కువ ఈ చైన్ ఉంటుంది. ఎవరు స్ట్రాంగెస్ట్ వస్తారో పైన ఉంటారు, ఎవరు వీకెస్ట్ ఉంటారో అది కింద ఉంటారు. ఈ మనుషుడు మధ్యలో ఉన్నారు. ఎందుకంటే మనుషుడు స్ట్రాంగ్ కాదు. టైగర్ ఉంది, లయన్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, వీళ్ళందరూ స్ట్రాంగ్ ఉన్నారు. మనుషులు అంత స్ట్రాంగ్ లేదు. మనుషులు హంటింగ్ చేయటానికి అవ్వదు, ఎందుకంటే అతను రన్ చేయటానికి అవ్వదు, వాళ్ళని హంటింగ్ పడుకోవడానికి స్ట్రెంత్ లేదు, నాన్ వెజిటేరియన్ తినటానికి అవ్వదు. ఎందుకంటే ఈ సిస్టమ్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ ఫుడ్కి మన సిస్టమ్ అవ్వలేదు. నేను వీకెస్ట్, ఎప్పుడు నేను అలాగే చూస్తుంటాను. ఓ లైన్ వస్తుంది, ఏమో జరుగుతుంది, ఇక్కడ ఏమో జరుగుతుంది, ఎవరో నన్ను చూస్తున్నారు. సో ఈ హ్యాబిట్ ఉంది కదా, మైండ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. దిస్ హ్యాబిట్ ఇస్ స్టిల్ కంటిన్యూ. ఏమో జరుగుతుంది, ఏమో మంచిగా జరుగుతుంది, నేను ఎప్పుడు రాదు, ఏమో జరుగుతుంది. ఇప్పుడు చిల్డ్రన్ గేట్ నుంచి బయట వెళ్తే ఆ రోడ్లో ఏమీ లేదు, అది పార్క్, ఏమీ లేదు. వాళ్ళే వెళ్తే చిన్న 7 years 8 years వాళ్ళు ఫస్ట్ మనకి ఏమొస్తుంది? మన ముందు లేకపోతే ఏమో జరిగిపోయింది ఉంటుందా? వై ఇస్ ఇట్ కమింగ్ నెగిటివ్? ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ వైర్డ్ లైక్ దట్. ఎప్పుడు నెగిటివ్ యోచన చేస్తుంది. ఎందుకంటే మైండ్కి ఎప్పుడూ ఒక భయం ఉంటుంది, ఏమో జరిగిపోతుంది, ఇతన్ని సేఫ్టీగా పెట్టుకోవాలి, ఇతన్ని సేఫ్టీ చేయాలి. ఎందుకంటే మైండ్ది పని ఫస్ట్ సేఫ్టీ. మైండ్ ఈజ్ నాట్ ఇది వైర్ టు మీరు సక్సెస్ చేయడానికి వైర్ చేయలేదు, మీరు ఛాలెంజ్ చేసుకోవడానికి మైండ్ ఎలా చేయదు ఈజీగా. మైండ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్టీ. సో నెగిటివ్ థాట్స్ అందుకే వస్తుంటే అలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు, అలా జరుగుతుంది అని నెగిటివ్. సో దట్ యూఆర్ ఆల్వేస్ కాషియస్. మీరు ఎప్పుడు మీరు ఇది కాషియస్ ఉంటారు. నేను కాషియస్గా ఉండాలి. అక్కడ కొద్దిగా వాటర్ ఉంటే నాకు ఫస్ట్ టైం అవుతుంది, నేను పడిపోతాను. వాటర్ ఉంటే ఫస్ట్ రియాక్షన్ పడిపోవట్లేదు, ఏమవుతుంది, బట్ రియాక్షన్ కాషియస్ ఉంది. కాషన్. అదే చిన్న చిల్డ్రన్కి ఆ కాషన్ ఉంటుంది. ఎప్పటి వరకు ఇది రావట్లేదో అప్పటి వరకు వాళ్ళు ఏమో చేస్తుంటారు. వాళ్ళు ఒక కిడ్ ఈస్ 1 year 1.5 year లోపల ఒక ఇది ఏంటి, ఒక ల్యాడర్ ఉంటే వెళ్ళిపోతారు. వాళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే మైండ్ లేదు. అందుకే మేనేజ్ ఎప్పుడు మైండ్ వస్తుంది, తర్వాత అన్ని స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న చిల్డ్రన్ పైన ఉంటారు, జంప్ చేయంటే నాకు అప్పని జంప్ చేసి, ఎందుకు భయం లేదు. భయం లేదంటే భయం డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు మైండ్ డెవలప్ అవ్వలేదు, అండర్స్టాండింగ్ లేదు.
ఏ రోజు మైండ్ డెవలప్ అవుతుందో ఇప్పుడు చెప్పండి, జంప్ చేయండి, పడిపోతాను. అదే చిన్న చిల్డ్రన్ ఎవరికి మైండ్ డెవలప్ అవ్వలేదో వాళ్ళు, సో ద మూమెంట్ మైండ్ డెవలప్స్ దెన్ మైండ్ విల్ స్టార్ట్ కాస్టింగ్. చేయవద్దు, అది చేయవద్దు, పడిపోతావు, అది. ఇప్పుడు పైల్వాన్ ఉంటేను, ఇప్పుడు కింద నెట్ ఉంది పెద్దది, జంప్ చేసి అంటే అది ఈజీగా జంప్ చేయవచ్చు. అవును, బికాస్ మైండ్ ఆల్వేస్ రెసిస్ట్. ఓ వద్దు, ఏమన్నా సరిపోతుంది, నెట్ కట్ ఆఫ్ ఏం చేస్తావు, నా ముందు 10 మంది జంప్ చేశారు ఏం అవ్వలేదంటే నువ్వు చేయనప్పుడు ఏం చేస్తే ఏమవుతావు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. మైండ్ ఆల్వేస్ నెగిటివ్ థాట్స్ ఇస్తుంది, పాజిటివ్ థాట్స్ తక్కువ ఉంటుంది. ద ప్రాసెస్ ఇస్ ఆల్వేస్ రిపీటింగ్. ఈ నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ త్రూ అవుట్ ద డే ఉంటుంది, అన్లెస్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్. మీరు ఏదైనా ఫోకస్ చేసి ఇరుగుతుంటే, పిక్చర్ ఇస్తుంటే, ఏమైనా ఫోకస్ చేస్తుంటే ఆ థాట్స్ రాదు. థాట్స్ విల్ బి ఓన్లీ అబౌట్ వాట్ యూర్ ఫోకసింగ్. ఊరినే కూర్చుంటే 100లో 90 నెగిటివ్ థాట్స్ ఉంటుంది, 10 పాజిటివ్ థాట్స్ వస్తే మీరు లక్కీ. ఇట్స్ ఆల్వేస్ నెగిటివ్ థాట్ గ్రోత్. See, the process is always repeating. Start controlling the brain ని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేయాలి. నెగిటివ్ థాట్స్ ని తీసేసి పాజిటివ్ థాట్స్ ఎలాగ ఎక్కువ వస్తుందో అలాగే చూడాలి. See, పాజిటివ్ థాట్స్ మనం ఎలా చేయవచ్చు. See, now బ్రెయిన్ ది స్పెషాలిటీ ఏమంటే అది చేయొద్దంటే అదే చూపిస్తుంది, ఇది చేయొద్దంటే అది చూపిస్తుంది. సో యూ కెనాట్ టెల్ ద బ్రెయిన్ డోంట్ డూ ఇట్. ఇది ఈ పని చేయొద్దంటే ఫస్ట్ ఆ పనిని చూపిస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్తాను, ఐస్ క్రీమ్ గురించి యోచన చేయొద్దు. వచ్చింది ఐస్ క్రీమ్, అది చేయొద్దు అని చెప్తాను కదా. మనం ఏం చేయాలంటే ఈ నెగిటివ్ థాట్స్ వస్తుంటుంది కదా, మన దగ్గర పాజిటివ్ థాట్స్ ని రీల్ ఉన్నా. యూ నీడ్ టు హ్యావ్ పాజిటివ్ థాట్స్. ఇప్పుడు మన మన బిజినెస్ గురించి ఒక రీల్ చేసుకోవచ్చు మన మనసులో ఏం కావాలో చేసుకోవచ్చు కదా. నేను బిజినెస్ మంచిగా చేస్తున్నాను, నాకు ఇంత చెక్ వచ్చింది, నాది ఇంటి కొన్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను అని ఒక రీల్, మంచి రీల్. అక్కడ నెగిటివిటీయే లేదు. లేకపోతే మన చిల్డ్రన్ లైఫ్ గురించి ఒక రీల్ పెట్టుకోవచ్చు. నా చిల్డ్రన్ పెద్దగా 10th వెళ్ళారు, మంచి స్కూల్కి వెళ్ళారు, మంచి మార్క్స్ వస్తుంది, మెడికల్ కాలేజ్కి వెళ్ళారు, అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళారు, తర్వాత వాళ్ళు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, వాళ్ళకి పెళ్లి జరిగింది, నేను నాకు వీసా దొరికింది, నేను అక్కడ వెళ్ళాను. ఇవన్నీ ఒక అన్లిమిటెడ్ రీల్ చేసుకోవచ్చు. ఆల్ పాజిటివ్ థింగ్స్, నా లైఫ్లో ఏమేమి పాజిటివ్ జరగాలి నేను అనుకుంటున్నానో అది గురించి మీరు ఒక రీల్ చేసుకోవచ్చు. సో 5 to 6 రీల్ మీ దగ్గర మీ లైఫ్ గురించి, మీ చిల్డ్రన్ గురించి, మీకు తెలిసిన వాళ్ళ గురించి, మీ చిల్డ్రన్ది పెళ్లి గురించి, మీ ఇంటిది గృహప్రవేశం గురించి ఇవన్నీ చేసి పెట్టుకుంటే అది రన్ అవునప్పుడు నెగిటివ్ విషయం రాదు. సి మైండ్లో ఈదర్ ఇట్స్ నెగిటివ్ థింగ్స్ రన్ అవుతుంది, లేకపోతే పాజిటివ్ థింగ్స్. సి రెండు కూడా రన్ అవ్వాలి. మైండ్ డజంట్ హ్యావ్ అ కెపాసిటీ టు ప్రొసెస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ సేమ్ టైం. ఈదర్ అది నెగిటివ్ థింక్ చేస్తుంది, లేకపోతే పాజిటివ్ థింక్ చేస్తుంది. రెండు థింక్ చేయడానికి కావాలి. సో మీరు పాజిటివే థింక్ చేస్తుంటే, ఆ వీళ్ళే రన్ చేస్తుంటే నెగిటివ్కి రావడానికి జాగం ఉంటుంది. దట్స్ ద రీజన్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ వన్స్ బ్రెయిన్ గెట్స్ యూస్ టు. ఇప్పుడు బ్రెయిన్ ఎలా యూజ్ అయింది మీరేం చెప్పట్లేదు, ఏ థాట్ వస్తేనో మీరు ఓకే 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 చెప్తుంటారు. సో మైండ్కి ఏమనిపిస్తుంది, ఓ మన సార్కి నెగిటివ్ ఇస్తే అతను హ్యాపీ పడతాడు, నెగిటివ్కి అతను స్టాప్ చేయట్లేదు. ఇప్పుడు ఒక మంచి భోజనం ఉంటే ఇప్పుడు ఎవరో సెకండ్ సర్వింగ్ వస్తారు, వేస్తారు. మీరు వద్దు చేయలేకపోతే ఆవిడకి అనిపిస్తుంది కదా కొద్దిగా అవుట్ పెట్టాలని చెప్పేసి, మీరు వద్దు చెప్తే అది స్టాప్ చేస్తారు. మీరు వద్దు చెప్పలేకపోతే ఓ మోస్ట్లీ నచ్చింది కొద్దిగా ఇద్దాం అలాగే వేసిన. ఈ మైండ్కు అలాగే ఓ నెగిటివ్ థాట్సే వస్తుంది, మీరు ఆపటానికి ట్రై చేయలేకపోతే మైండ్ ఏమనిపిస్తుంది, ఓ మన సారికి నెగిటివ్ థాటే నచ్చింది, నెగిటివ్ థాటే ఇద్దాం, పాజిటివ్ థాట్ వద్దు. సో దట్స్ రీజన్ యూ నీడ్ టు అది ఆపేసి మీ పాజిటివ్ థాట్స్ ను పెట్టుకో. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ యువర్ ఓన్ training for positive thought. Take responsibility only, don't blame others. సో ఇది క్లియర్ అయిందా? నిన్న ఒక మాట వచ్చింది, నెగిటివ్ థింక్ చేస్తుంటాను నేను. నెగిటివ్
థింక్ చేయటానికి ఎవరు చెప్తారు? నేను ఆపలేకపోతే వస్తుందే నెగిటివ్, నేను ఆపలేకపోతే నెగిటివ్ కంటిన్యూ అవుతుంది. అది ఆపేసి నేను పాజిటివ్ నేను చెప్తాను కాదు, నెగిటివ్ థాట్స్ వద్దని చెప్తానే కాదు. నేను బెస్ట్ థింగ్ ఈజ్ నెగిటివ్ పాజిటివ్ కూడా ఆపరేట్ చేయదు. సో నేను అక్కడ కంటిన్యూస్లీ పాజిటివ్ పెడుతుంటే పాజిటివ్ రీచ్, పాజిటివ్ థింక్, పాజిటివ్ విజువలైజేషన్ అన్ని పాజిటివ్ పెడుతుంటే నెగిటివ్ తక్కువ. కంటిన్యూస్లీ ఎప్పుడు మీరు పాజిటివ్ యోచన చేస్తున్నారో అప్పుడు లైఫ్ మంచిగా కనిపించడానికి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ చూస్తుంటే లైఫ్ నెగిటివ్ గా కనిపించడానికి స్టార్ట్ అవుతుంది. దాట్స్ ద రీజన్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ మీ దగ్గర మీ పర్సనల్ రీల్ ఉన్నది. మీరు నిన్న డిస్కస్ విత్ ఎనీబడి, మీరు మీ రీల్ పెట్టుకొని వెళ్ళొచ్చు మీ బిజినెస్ గురించి. దట్ కుడ్ బి ఎ గ్రేట్ విజువలైజేషన్ ఎక్సర్సైజ్. విజువలైజేషన్ అవుతుంది, బట్ ఇట్ హాస్ టు బి ఎ సేమ్ స్టోరీ. ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు, బట్ ఎవ్రీ టైమ్ డోంట్ చేంజ్ ద స్టోరీ. స్టోరీ చేంజ్ అవునప్పుడు స్టాప్ అవుతుంది. ఇది ఇప్పుడు తర్వాత ఏమవుతుంది యోచన చేయనప్పుడు నెగిటివ్ వచ్చేసింది. సో ఇట్ హస్ టు బి ఫ్లోలెస్, కంటిన్యూస్. ఇట్ కుడ్ బి నంబర్ ఆఫ్ గెస్ట్ మీ ఇదిలో ఎక్కువ ఉంటారు, నంబర్ ఆఫ్ రూమ్స్ ఎక్కువ ఉంటుంది, ఇదన్నీ ఉంటుంది. బట్ బేసిక్ స్టోరీ వితౌట్ కట్ ఉన్నారు. మీరు కొత్త స్టోరీ చేస్తే ఆ కంటిన్యూటీ ఉంటుంది. దట్స్ ద రీజన్ ఆల్వేస్ హ్యావ్ యువర్ పాజిటివ్ స్టోరీస్ ఆల్వేస్, సో దట్ నెగిటివ్ తక్కువ. ఎప్పుడు లైఫ్లో ఏదైనా ఉంటేనో ఎవరు బ్లేమ్ చేయాలి? నేను డిసిషన్ చేసుకున్నాను, బికాస్ ఆఫ్ మీ నేను ఇక్కడ ఉన్నాను. నా లైఫ్లో నేను ఏమేమి డిసిషన్ తీసుకున్నానో బికాస్ ఆఫ్ దాట్ నేను ఇక్కడ ఉన్నాను. ఎవరిని బ్లేమ్ చేయకూడదు. నా పేరెంట్స్ మాకు కరెక్ట్ చేయలేదు, నా టీచర్ కరెక్ట్ చేయలేదు, నా అప్లైన్ కరెక్ట్ చేయలేదు, నా సమాజం కరెక్ట్ చేయలేదు, అలాగే బ్లేమ్ చేస్తే యూ కెన్ నెవర్ రికవర్. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే నేనే కారణం అని చెప్తే దెన్ లైఫ్ బికమ్స్ ఈజీ. ఇప్పుడు సమాజాన్ని కరెక్ట్ చేయడానికి అవుతుందా? అవును. నన్ను కరెక్ట్ చేసుకోవచ్చు కదా. నేను ఇప్పుడు నా పేరెంట్స్ ని బ్లేమ్ చేయడం, ఆర్ని చేంజ్ చేయడానికి అవుతుందా? అవును. ఎవరిని చేంజ్ చేసుకోవచ్చు? నన్ను నేను చేసుకోవచ్చు. సో ఆల్వేస్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏది జరిగితేనో ఓకే నేను రెస్పాన్సిబుల్.